అందరికీ నమస్కారం. అమరావతి నడిబొడ్డులో ఇబ్రహీంపట్నంలో ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారి ఇలాకాలో ఎక్కడో నయీం గారు తెలంగాణలో చేశారు, హైదరాబాద్లో దౌర్జన్యాలు చేశారు, లేకపోతే రంగారెడ్డి జిల్లాలో దౌర్జన్యాలు చేశారని చెప్పేసి మనం టీవీల్లో చూసాం, పత్రికల్లో చూసాం. కానీ అమరావతి నడిబొడ్డులో ఇబ్రహీంపట్నం ప్రాంతంలో చోటా నయీం అంటే మంత్రి గారి అనుచరుడు అవ్వచ్చు, దేవినేని ఉమామహేశ్వరరావు గారి అనుచరుడు అవ్వచ్చు, లేకపోతే ఆయనకి అనుంగు ఏజెంట్ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, లేకపోతే ముఖ్యమంత్రి గారికి సన్నిహితంగా ఫోటోలు దిగవచ్చు, లేకపోతే మంత్రి గారికి ఏమైనా దేవినేని ఉమా గారికి చక్కబెట్టవచ్చు. కానీ రాష్ట్ర తెలుగు రైతు విభాగంలో ఉండి ఉపాధ్యక్షుడిగా ఉన్న ఇబ్రహీంపట్నంకు చెందిన జంపాల సీతారామయ్య అనే ఒక వ్యక్తి అనే నాయకుడు చోటా నయీంగా వ్యవహరిస్తూ మంత్రి గారి ఏజెంట్నని, మంత్రి గారికి నేను చక్కబెట్టాలనో, లేకపోతే ఆయన వేరు భాషల్లో ఏమైనా చెప్పొచ్చాము, కానీ స్వయంగా ఆయన ఒక వ్యాపారస్తుడు, నా పక్కనే కూర్చున్న ఒక చిన్న వ్యాపారస్తుడు, ఆ వ్యాపారస్తుడు ఫోన్ చేయటం, ఆ వ్యాపారస్తుడు ఆయన రోజువారీ పనుల నిమిత్తం ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతే జూలూరి కుటుంబరావు అనే ఈ వ్యాపారస్తుడిని ఏ విధంగా బెదిరిస్తున్నాడు అనేది స్వయంగా పాత్రికేయ మిత్రుల్ని ఈ రోజున ఇక్కడ మనం చర్చించుకుంటున్నామంటే, ఆ చోటా నయీం ఏ విధంగా ఒక వ్యాపారస్తుడిని బెదిరిస్తున్నాడు అని స్వయంగా మీరే ప్రత్యక్షంగా ఆ జూలూరి కుటుంబరావు మీ ముందు అతను ఏ విధంగా మాట్లాడాడు, ఆ చోటా నయీం జంపాల సీతారామయ్య అనే అతను ఏ విధంగా బెదిరిస్తున్నాడు ఒకసారి మీరు కళ్ళకు కట్టినట్టు చూడాలని చెప్పేసి, వినాలని చెప్పేసి మీడియా మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేయాలి. హలో, నేను కుటుంబరానండి. మీరు ఫోన్ చేశారండి నంబర్కి. నాకు దాంట్లో దేనికి ఎవరు మాట్లాడారు? పనే సార్, చెప్పండి. ఫోన్లో పర్లేదు, మిమ్మల్ని తప్పించుకోవడానికి. ఏమండి? అవునండి, పని చెప్పండి. ఎందుకండి మీతో నాకేం పని ఉంటుంది అసలు? మీరే మాట్లాడుతున్నారు, మీరే మాట్లాడుతున్నాను, మీరే మాట్లాడుతున్నారు, మర్యాద మాట్లాడుతున్నారు. ఏమండి? రండి, తనండి, రండి. తండ్రి ఏమైంది? ఆ తండ్రి 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 నేనేం చేశాను మిమ్మల్ని? మమ్మల్ని ఏం చేశారు చెప్పండి. చెప్పండి, మీరే పని మీటింగ్ వస్తాను కంపెనీ చెప్పారు. ఇబ్రహీంపట్నంలో ఒక ప్రాంతంలో రోడ్ ఎక్స్టెన్షన్ జరుగుతూ ఉంటే ఈ వ్యాపారస్తులందరూ కూడా వెళ్ళి స్టే తెచ్చుకోవడం జరిగింది. ఆ స్టే తెచ్చుకుంటే వ్యాపారస్తులందరూ కూడా కలిసి, అంటే ఈ వ్యాపారస్తుని పిలిచిన సందర్భం అయితే అతను చెప్పలేదు, కానీ మాకున్న సమాచారం టోటల్గా ఆ వ్యాపారస్తులందరూ కూడా కలిసి ఆ రోడ్డు ఎక్స్టెన్షన్ అవ్వకుండా ఉండాలంటే మంత్రి గారికి కప్పం కట్టాలి. మంత్రి గారికి కప్పం కడితే మంత్రి గారికి లేకపోతే కుటుంబరావు ద్వారానో లేకపోతే ఇంకొక వ్యాపారస్తుడి ద్వారానో ఒక్కొక్క ఇంటికో ఒక్కొక్క షాపుకో 5 లక్షలు 10 లక్షలు కొన్ని కోట్ల రూపాయలు పోగేస్తే
దేవినేని ఉమా మహేశ్వరరావు గారికి కప్పం కడితే ఆ ఎక్స్టెన్షన్ అంతా కూడా ఆగిపోద్ది. అంటే ఇట్లా చోటా నయములు తయారై ఓ పక్క మీకు తెలుసు మైలవరం ఈ ప్రాంతం అంతా కూడా ఒక డాన్ సీన్ అని చెప్పేసి మీరు చూశారు, పేపర్లో చూశారు, టీవీలో కూడా వచ్చింది. ఆ డాన్ సీన్ ఏమో జిల్లాలో ఉన్న బ్రాందీ షాపుల దగ్గర, బార్ల దగ్గర, లేకపోతే కాంట్రాక్టర్ల దగ్గర ఇవన్నీ తీసుకెళ్లి దేవినేని ఉమాగారికి చక్కబెడతాడు. ఈ చోటా నయమేమో ఈ విధంగా చిన్న చిన్న వ్యాపారస్తుల మీద. నిజంగా చెప్పాలంటే దుర్మార్గం అంటే రాత్రి 10 గంటలకి ఈ ఇద్దరు పిల్లవాడిని తీసుకొని రాత్రి 10 గంటలకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇప్పటి వరకు కూడా రాత్రి ఎస్ఐ గారు ఉన్నాడు, అక్కడ ఎస్ఐ శ్రీనివాస్ గారు ఉన్నాడు, కేసు రాసిచ్చారు, ఉదయాన్నే రమ్మన్నారు. ఉదయాన్నే 10 గంటలకు వెళ్ళి ఎస్ఐ సిఐ మొత్తం పోలీస్ స్టేషన్ మొత్తం కూడా ఉన్నా కానీ ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయలేదంటే తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీలో ఉండి బెదిరించవచ్చు, తెలుగుదేశం పార్టీలో ఉండి డబ్బులు దోచుకోవచ్చు. అతను కూడా మాజీ రౌడీ షీటర్. మళ్ళీ ఈ జంపాల సీతారామన్ అతను దేవినేని ఉమా గారికి ఏజెంట్గా ఉంటేనో బ్రోకర్గా ఉంటేనో కేసులు పెట్టరా? ఒక సిఐ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆయన ఏమంటా ఉన్నాడంటే, నేను కూడా మాట్లాడితే మేము కోర్టుకు నివేదిస్తారంట. అంటే ఎవిడెన్స్తో సహా ఇతని ఫోన్ నుంచి అతని ఫోన్కి ఇతరు కూడా మాట్లాడుకున్న ఎవిడెన్స్ పూర్తిగా ఉంటే, ఆ మొత్తం ఆడియో అంతా ఉంటే కూడా కేసు పెట్టడం మేము కోర్టుకి నివేదిస్తాం, కోర్టు ద్వారా ఎఫ్ఐఆర్ వస్తుంది. ఎక్కడ చూడాల. ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డు అమరావతిలోనే చూస్తూ ఉన్నాం. ఒక కుటుంబం వెళ్ళి మాకు ప్రాణహాని ఉంది, అతను మమ్మల్ని కొట్టుకుంటా చంపుకుంటా తీసుకొస్తానని చెప్తా ఉన్నాడని చెప్పేసి ఒక కుటుంబం వెళ్ళి పోలీస్ స్టేషన్ ముందు కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో ఇంకా న్యాయం జరగకపోతే ఈ ప్రభుత్వంలో ఎవరికి న్యాయం జరుగుతుంది? ఒక సామాన్యుడికి న్యాయం జరగకపోతే ఇంకా ఎవరు? దీన్ని మీడియా మిత్రులందరూ కూడా ముక్త కంఠంతో అమరావతి నడిబొడ్డులో జరిగే ఈ దుర్మార్గాన్ని అడికట్టడంలో మీరందరూ కూడా మీ పాత్ర తప్పనిసరిగా పోషించాలి. ఈరోజు ఇదవుతుంది, రేపోతే ఈ చోటా నయమే ఇంకా చాలా క్రిమినల్ ఇది కూడా చేసే కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఇంతటితో అడ్డుకట్ట వేయాలంటే మీడియా మిత్రులందరూ కూడా ఈ సమాచారాన్ని నేను ఉదయం నుంచి కూడా సిపి గారి దృష్టికి కూడా తీసుకెళ్దామని చెప్పి సిపి గారికి ఫోన్ చేస్తే సిపి గారు ఆయన మీటింగ్లో ఉన్నాడు. ఆయన నాకు ఇంతవరకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అయినా కానీ ఆయన దృష్టికి నేను తప్పనిసరిగా ఈ చోటా నయం గురించి తీసుకెళ్తాను. మీరు మీడియా మిత్రులు కూడా దీని మీద స్పందించాలి. అమరావతి నడిబొడ్డులో ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా వెళ్ళాలి. మరి ముఖ్యమంత్రి గారు నిజంగా న్యాయం చేస్తాడో లేదు ఈ కుటుంబానికి? ముఖ్యమంత్రి గారు నేను అందరికీ న్యాయం చేస్తాను, నేను అపారమైన అనుభవం ఉందని చెప్తాడు. ఈ కుటుంబానికి న్యాయం చేస్తాడో లేదో ఒకసారి వాళ్ళని భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళు మాట్లాడతారు. మీరే స్వయంగా వాళ్ళ బాధను కూడా మీరు తెలియజెప్పాల్సిందిగా కోరుతూ ఉన్నాను. నిన్న సీతారామయ్య గారు ఫోన్ చేశారండి. నాకు ఫోన్ చేసి తన దగ్గరికి రమ్మంటున్నారు. ఎందుకంటే మీరు రమ్మంటున్నారు, నాకు వ్యాపారం ఉంది, పని ఉంది, కుదరట్లేదు మీ దగ్గర రావడానికి. నీకు రావడానికి ఏంటి? లేదా నువ్వు రాకపోతే నేను వస్తాను. కాదండి మీరు చెప్పండి, మీరు చెప్తే నేను వస్తాను, పర్లేదు, మీరు పెద్దవాళ్ళు కదా, మీ దగ్గరికి రావడానికి నాకు అభ్యంతరం లేదు, చెప్తే వస్తానంటే నేను కొట్టుకుంటా, లంజా కొడక, నేను కొట్టుకుంటా తిట్టుకుంటా తీసుకొస్తా, ఎవడడ్డు వస్తాడు? నా తల్లిని ఎందుకండి అంటావు? నన్ను అన్నాడు. నాకు చచ్చిపోవాలనిపిస్తుందండి రాత్రి నుంచి. నేను అతను అన్నమాట లేదు, అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు, ఏమీ లేదు. కానీ నేను చంపేస్తాను, కొట్టు కూడా తీసుకొస్తాను, నీకు ఎవడొస్తాడు అడ్డు? నాకు ఎవరండి రక్షణ? నా పరిస్థితి ఏంటంటే ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు? సీఎం గారి దగ్గర కూడా వెళ్దాం అనుకుంటున్నాను. నేను వాళ్ళ పార్టీ మనిషిని నేను వెళ్ళలేకపోతున్నాను. దయచేసి నాకు న్యాయం చేయవలసిందో కోరుతున్నానండి. పత్రిక ఏమండి నాకు ఫోన్ చేసి నేను రమ్మంటే అది తెలియని వివాదం లేదండి. నాకు ఆయనకి అసలు ఎటువంటి వివాదం లేదండి. అసలు నాకు నేను ఎవరో కూడా ఆయనకు పూర్తిగా తెలియదు, ఏ వివాదం లేదు. నన్ను రమ్మంటున్నారండి ఫోన్ చేసి. నేను ఎందుకని అడిగితే ఇలా తిడతాం. నన్ను డబ్బులేం అడగలేదండి.
పోలీస్ స్టేషన్కి మీరు వెళ్ళారు కదా, పోలీసులు ఎలా రాసుకున్నారు? పోలీసులు కేసు తీసి రాత్రి 11 10 ప్రాంతాల్లో వెళ్ళారండి. వెళ్తే వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. ఉదయం కూడా వెళ్ళాము, కేసు తీసుకోవట్లేదు, ఏం తీసుకోవట్లేదండి, పట్టించుకోవట్లేదు ఏం. వాళ్ళు కూడా సిఐ గారి దృష్టికి కూడా, సుజయ్ గారి దగ్గరికి కూడా వెళ్ళాము. వెళ్తే ఆయన కూడా పట్టించుకోవట్లేదు. నేను ఒక ఆర్యవైశ్యుననే దీంతో చులకన భావంతో నన్ను తిడతాం, చంపేస్తానంటాం. నా కొడక నువ్వు రాకపోతే నేనేం చేస్తాను చూసుకో, నేను ఎందుకు తెలుస్తాను అంటున్నానండి. గతంలో ఏదైనా ఇష్యూ ఉందండి? మాకేం లేదండి గతంలో. ఎందుకు పిలిచారు మరి? అదే సార్, అది ఎందుకు పిలిచారని అడిగితేనే కోపం వచ్చిందండి. నేను ఆరవేసింది కదా, మేము అంటే ఎందుకు లేని ఏ విషయమైనా సరే పోనీమనే మనస్తత్వం ఉంది కాబట్టి ఆరవేసిన ఉద్దేశంతోనే చులకన భావంతో మమ్మల్ని తిడతామండి. రోడ్డు విస్తరణ కోసం ఇంత డబ్బులు వ్యాపారస్తులు అన్నారు. ఆ వ్యాపారస్తులు ఇవ్వద్దని మీరు అనుకుని అది కాదండి. అదేనండి, ప్రత్యేకంగా నన్నే పిలుస్తున్నాడు ఆయన, ఎవరిని పిలవట్లేదు. ఆ రోడ్లో నాకే ఫోన్ చేశారు ఆయన. అది అడిగితేనే కోపం వచ్చిందండి. మాకేం లేదండి, అసలు వాళ్ళతో అసలు ఎలాంటిది లేదు. నా మీద కావాలని ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ నేను చూపిస్తున్నానని తప్పుడు ప్రచారం చేసి నా మీద తప్పుడు కేసు పెడతాను కండి. కేవలం తప్పుడు కేసు పెడదామని వాళ్ళు నా మీద అలా ఎత్తుతున్నారు అంతే, వేరే ఏం లేదు. గత 2 రోజుల నుంచి నన్ను రమ్మంటున్నాడు ఆయన. నాకు కుదరట్లేదండి, నేను రేపు వస్తాను 16వ తారీఖు అని చెప్పాను కూడా ఆయనకి. నా దగ్గర ఉంది కూడా రికార్డింగ్. నాకు ఆయన అసలు అంత వ్యాపారస్తులు కాదండి. నేను జంపాల సీతారామయ్య గారు అనే వ్యక్తి మా ఆయన గారిని ఫోన్ చేసి బాగా బెదిరిస్తున్నారండి. దొంగ కేసులు కూడా పెట్టాలని చూస్తున్నారు. ఎందుకు పిలుస్తున్నారు అనేది తెలీదు. ఫోన్ చేసి బెదిరిస్తున్నారండి, చంపేస్తానంటున్నారండి. మాకు ప్రాణహాని కూడా ఉందండి, మీరే కొంచెం చూడాలి. పోలీస్ కేసు పెట్టినా కానీ పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏమన్నారు? ఆ కేసు కోర్టు ద్వారా తెలుసుకోవాలి, మేము కోర్టు ద్వారా వెళ్తాము అని చెప్పారండి. కోర్టు ద్వారా తెలుసుకుని కోర్టులో ఏమన్నా? కోర్టులో ఏం లేదండి. వాళ్ళు మరి ఎందుకు వెళ్తున్నారో లాజిక్ చెప్తున్నారండి. అలాగ వాళ్ళు కోర్టు ద్వారా తెలుసుకుంటున్నాను లాజిక్ చెప్తున్నారు కానీ ఏమైంది కూడా చెప్పట్లా. రాత్రి వెళ్ళాం, మార్నింగ్ రమ్మన్నారు, మార్నింగ్ వెళ్ళాం. మార్నింగ్ వెళ్తే కేసు కట్టడానికి కుదరదండి, కోర్టు ద్వారా తేల్చాలన్నారు. అదండి జరిగింది. ఆ ఇష్యూ అని కూడా ఏ ఇష్యూ అనేది కూడా చెప్పట్లేదండి. ఏ విషయం అనేది చెప్పట్లేదు. నన్ను ఎందుకు పిలిచాడనేది చెప్పట్లేదు, ఎందుకు పిలిచాడనేది కూడా చెప్పట్లేదు, దేనికి పిలిచాడని కూడా చెప్పట్లేదు. నువ్వెందుకు రావనా ఇది నేను రానున్నానే ఖర్చు కట్టుకొని నువ్వు ఎవరి కోసం వస్తావు? నువ్వు అన్ని మాటలు అంత బూతులు తిట్టాల్సిన అవసరమే ఉందండి. వెళ్ళలేదు, పిలిస్తే తిట్టాల్సిన అవసరం లేదు కదా. ఒకే ఒక కారణంతో అలా ఒకే ఒక కారణం అండి, వేరే ఏమీ లేదు. అసలు పని ఏంటి అని ఫోన్లో అడిగారండి. అతనికి అక్కడ కోపం వచ్చింది. దొంగ కేసులు కూడా పెట్టేస్తావు చూస్తున్నాడు మా మీద. అందరిని కలిపి దొంగ కేసులు పెట్టేస్తావు చూస్తున్నాడు. మా కేసే తీసుకొని పోలీసు వాళ్ళు మరి దొంగ కేసులు ఎలా తీసుకుంటారు? రికార్డింగ్ ఉన్నదే తీసుకోలేదు, దొంగ కేసులు ఎలా తీసుకుంటారు వాళ్ళు? రికార్డింగ్ ఉన్నదానికే సాక్ష్యం లేదు, కోర్టు ద్వారా తెలుసుకోవాలన్నారు. ఎవరో వచ్చి దొంగ కేసులు పెట్టేస్తే తీసుకెళ్ళిపోయి అరెస్ట్ చేసేస్తారా? అంటే వాళ్ళకొక న్యాయం, మాకొక న్యాయం అండి. 2 సార్లు ఫోన్ చేశాడండి. ఒకసారి ఫోన్ చేస్తే నేను ఎత్తానండి. ఈయన అడిగారండి, లేరు బ్యాంక్కి వెళ్ళారండి, వస్తారండి, రాగానే చెప్తానండి అని చెప్పానండి. అదే అతను ప్రత్యేకంగా ఆయన తిట్టడం మొదలు పెట్టిన తర్వాత చేశాను. తిట్టడం మొదలు పెట్టిన తర్వాత ఈయన రికార్డింగ్ లో పెట్టారండి. అది తెలియదండి అసలు. ఆయన అడిగితే కూడా ఆయన చెప్పట్లేదు. ఏ ఉద్దేశంతో చేశాడన్నది అతనే చెప్పట్లేదండి. ఆయన కూడా చెప్పట్లేదు. దాని గురించే మేము అడుగుతున్నాను. ఏమంటే దేని గురించి అడుగుతున్నారు మీరు? దేనికోసం చేస్తున్నారు ఫోన్ అంటే నీకు చెప్పాలేరా? నీ చెప్తేనే వస్తా. అసలు ఆయనకి మాకు ఎటువంటిది లేదు, ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి చుట్టం కూడా కాదు. అతను ఎవరో కూడా తెలియదు మాకు. ఒక వైశ్యుని అనే మెతక భావంతో మమ్మల్ని చేయటమేనండి. ఎవరు రారు వీడికి సపోర్ట్ ఎవరు ఉండరు. ఎవడైనా ఏదైనా సరే వీడు కామెడీ కదా, వీళ్ళు ఏం చేసినా ఎవడో మాట్లాడరు అన్న ఉద్దేశంతోనే చేసేది. కుటుంబరాలండి, మీరు ఫోన్ చేశారండి. నాకు దానిలో
చెప్తే నీకు వెళ్ళిపోతావు దేనికింది ఎవరు మాట్లాడేది నువ్వు రాకేది పెట్టింటారాయన చెప్పండి నువ్వు రాలేదు కాబట్టి నువ్వు ఎక్కడ చెప్తే నేను వెళ్ళిపోతావు పనే చెప్పండి ఫోన్లో పర్లేదు మిమ్మల్ని తప్పించుకోవడానికి ఏమండి అవునండి పని చెప్పండి ఎందుకండి మీతో నాకేం పడతా కోసం మీరేం మాట్లాడుతున్నారంటే నేనే మాట్లాడుతున్నాను